నీవు అనుభవిస్తున్నావు కదా, అదో లాగింపు, అదో కోరిక, ఎవరూ చూడనప్పుడు నీలో నిన్ను లాగుకునే ఆ భావం. అది మంచిది కాదని నీకు తెలుసు. అది నిన్ను బలహీనుడిని చేస్తుందని కూడా తెలుసు. అయినా అది మళ్ళీ మళ్ళీ నిన్ను జయిస్తోంది. కామం ప్రేమ కాదు, అది ఒక ఆకలి. దానికి ఇచ్చినప్పుడల్లా అది పెరుగుతుంది. ఒకరోజు అది నీ జీవితం మొత్తం నడిపించే స్థితికి వస్తుంది. కామం నీ దృష్టిని చెడగొడుతుంది, నీ నియమం చెదరగొడుతుంది, నిన్ను నీ మీదే ఓడిపోయేలా చేస్తుంది. ఇది పెద్ద విషయానికి కాదు అని అనుకుంటున్నావా? అయితే అది నీ శక్తిని ఎందుకు తగ్గిస్తుంది? ఎందుకు నిన్ను ఖాళీగా, తప్పు చేసినట్టుగా, బలహీనంగా చేస్తుంది? అది నిజంగా ఏమీ కాదైతే దాన్ని నీవు ఎందుకు దాచిపెడుతున్నావు? నీ హృదయం చెప్పేది నిజం. ఇది నీవు కావు. నీవు కోరికల బొమ్మవు కాదు. నీవు నీమీద గెలవగల యోధుడివి. నీవు కోరికలకి దాసుడిగా పుట్టలేదు. నీ పైకి ఎదగడానికి, నీ మార్గం నీవే ఎంచుకోవడానికి పుట్టావు. కామం నీ సమయాన్ని, నీ శక్తిని, నీ కలలను తీసుకునే వరకు ఆయాసపడకు. ఇంకా ఆలస్యం కాకముందే దాన్ని ఆపాలి. నేను బలహీనుడిని అనుకుంటే ఆలోచన రాగానే ఆగు. ఆ సమయంలో లోతుగా ఊపిరి పీల్చు. నీ మనస్సుతో మాట్లాడుకో, నేనే దీన్ని జయిస్తాను అని. ఒక్కసారి గెలవడమూ ఒక విజయం. ప్రతిసారి నీవు నిరాకరించినప్పుడు నీవే బలవంతుడివి. గుర్తు పెట్టుకో, కామం ప్రేమను ఇవ్వదు, ప్రేమను మరచిస్తుంది. నిజమైన ప్రేమ, నిజమైన శాంతి, ఇవి కామం తగ్గినప్పుడు వస్తాయి. నీవు నీ మీదే గెలిచినప్పుడు, అప్పుడు నీవు నిజంగా పెద్దవాడవుతావు.